హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ని కేవలం గోధుమ పిండితో రెడీ చేసుకుంటామండి. ఇంట్లో ఒక గోధుమ పిండి ఉన్నట్లయితే చాలా రుచికరంగా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తాము. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 4-5 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 ఇంచ్ అల్లం ముక్కని వేసుకొని వీటిని కచ్చా పచ్చగా దంచాలి. వేరొక బౌల్ని తీసుకొని ఇలాంటి గ్రేటర్ తీసుకొని ఉడికించుకున్న బంగాళదుంపల్ని గ్రేట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ బంగాళదుంపలు పడతాయండి. ఇలా తురుముకోవాలి. తురుముకోవడం ద్వారా పిండితో ఈవెన్గా కలిసిపోతాయి. రెండింటిని కూడా ఇలా తురుముకున్న తర్వాత ముందుగా దంచిపెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. దీని రుచి చాలా బాగుంటుందండి. కొన్ని వాటర్ పోసుకుంటూ ఎక్కడ కూడా పిండి అనేది ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా ఇలా హ్యాండ్ విస్కర్తో కానీ స్పూన్తో బాగా కలిపిన తర్వాత ఇంకొన్ని వాటర్ని పోసి బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి కదా, ఉండలు అనేది తొందరగా కడతాయి కాబట్టి ఉండలు కట్టకుండా హ్యాండ్ విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ పిండిపై మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు సెట్ అవ్వనివ్వాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, ఇలాంటి స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 చుక్కల వరకు ఆయిల్ వేసి బ్రష్తో అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని బాగా కలుపుకొని ఇలా 1 గరిట లేదా 2 గరిటెల పిండిని వేసుకోవాలి. మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. దోశ వేసిన తర్వాత ప్యాన్ పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అది పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పేసుకోవాలి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దోశ వేసుకునే ప్రతిసారి కూడా ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకొని బ్రష్తో ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా బ్రష్తో ఆయిల్ అప్లై చేసిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని 1 గరిట లేదా 2 గరిటెల పిండిని ఇలా ప్యాన్ పై వేసి పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పై మూత పెట్టి పైన పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చాలా తక్కువ నూనెతో ఇంట్లో ఉండే గోధుమ పిండి బంగాళదుంపలతో చాలా సింపుల్గా టేస్టీగా రుచికరంగా గోధుమ పిండితో ఇలా దోశ రెడీ చేసుకోవచ్చండి. ఇందులో బంగాళదుంప వేసాం కదా, ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ గోధుమ పిండితో రుచికరమైన టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. కావాలనుకుంటే వీటిని పిల్లలకైతే టమాటా సాస్తో ఇవ్వచ్చండి, చాలా రుచిగా ఉంటాయి. చూస్తుంటేనే నోరూరించే టేస్టీ కలర్ఫుల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తినేయచ్చు.
మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.